Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Timothy 1:6. ఈ రోజు మన ధ్యానం కొరకు తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. I put thee in remembrance that thou wast stir up the gift of God which is in thee by putting on of my hands. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. Paul writes this letter to Timothy, his fellow worker for Christ. పౌలు ఈ పత్రికని తన తోటి పరిచారకుడు మరి తిమోతికి పత్రిక రాస్తున్నాడు. At that time Timothy was intimidated and very discouraged. ఆ సమయంలో తిమోతి పిరికివాడుగా ఎంతో నిరుత్సాహంలో ఉన్నవాడు. And doesn't that just sum up how we feel when we are afraid? అంటే మనం కూడా భయపడుతుండే సందర్భాల్లో ఈ భావన మనకు ఉండదా? When we are intimidated and when we are discouraged. మనము నిరుత్సాహంలో ఉండి మనం భయపడుతున్నప్పుడు. But here is Paul encouraging us onward. అయితే పౌలు ఇక్కడ ఇంకా ముందుకు మనల్ని బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. He says that there is no fear in the Spirit of God. దేవుని ఆత్మను బట్టి మనకి భయం లేదు అంటాడు. This is the same spirit that we have been given. ఇదే ఆత్మ మనకి అనుగ్రహించబడినది కూడా. Yes, the same Holy Spirit of which we talk and sing about. అదే పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుకుంటాం, మనం పాడుకునేటువంటిది. No fear. భయం లేదు. Instead, the Spirit gives us power, love and self-control. దాని బదులుగా ఈ ఆత్మ మనకి ప్రేమ, స్వీయ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము ఇస్తుంది. And when I really started looking at this, ఈ విషయాలను నేను నిజంగా చూడడం ఆరంభించినప్పుడు, so my eyes widened in understanding. ఇక్కడ నా దృష్టి ఇంకా కొంచెం విస్తృతమైనటువంటి గ్రాహ్యంలోకి నడిపిస్తుంది. His Spirit is a gift to us. ఆయన ఆత్మ మనకి ఒక వరము లాంటిది. It is freely given. అది ఉచితముగా And along with the Spirit is the gift of power. ఆత్మతో పాటు మనకి శక్తి కూడా ఇవ్వబడింది. And the gift of love. ప్రేమ అనే వరం ఇవ్వబడింది. And the gift of self-control. ప్రేమ అనే స్వీయ నిగ్రహం అనేటువంటి ఆత్మ కూడా ఇవ్వబడింది. And interestingly, though Paul prefaces this by saying that the gift must be fanned into a flame. ఈ వరము ప్రజ్వలింపజేయబడే దాని గురించి, ఈ వరమునే ప్రజ్వలింపజేయాలని కూడా పౌలు చెప్తా ఉన్నాడు. And fanning the flame means giving it oxygen. ప్రజ్వలింపజేయడం అంటే దానికి కొంత గాలిని కలపాలి. And feeding it material that burns. అంటే అది మండుతూ ఉండే దాని కొరకు కావాల్సిన పదార్థంను జోడించాలి. So we have to acknowledge the gifts of God and then use them and exercise them. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఈవుల వరములను మనం గ్రహించాలి, వాటిని మనం ఉపయోగిస్తుండాలి, అభ్యసిస్తూ ఉండాలి. Each of us has our own, but we all have the Spirit of God which has been given us. మనలో ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క ఆత్మ మనకి అనుగ్రహించబడి ఉంది. Are we calling on the Spirit? మనము మనకి ఆత్మ అనుగ్రహించబడినట్టుందా? Are we praying? Are we call on to the Spirit? మనము ఆ ఆత్మకి మనం మొరపెడుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా? Are we చేస్తున్నామా? inviting the Spirit to guide us? మరి ఆత్మ మనల్ని నడిపించాలని కోరుతున్నామా? Are we inviting the Spirit to comfort and sanctify us? మరి ఆత్మ మనల్ని ఆదరించి మనల్ని పవిత్రపరచడానికి కొరకు మనం అడుగుతున్నామా? There is much that the Spirit will do if we are willing. ఆ రీతిగా మనం ఇష్టపడితే ఆత్మ చేదైన కార్యాలు అనేకమైన ఉన్నాయి. Ephesians 3:20 complements this idea that the Spirit is power working within us. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఇది మనలో పని చేస్తున్నటువంటి ఈ ఆత్మ గురించి ఆయన చెప్తున్నాడు. Are we letting him to work? కాబట్టి ఆ ఆత్మని మనలో పని చేయనిస్తున్నామా? Are we listening to the power of God? కాబట్టి దేవుని యొక్క శక్తి చెప్పే మాటలు వింటున్నామా? This is something that we will address again, as it is too important to let one paragraph stand as sufficient. కాబట్టి ఇది మనకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా మరలా దీని గురించి మనం చెప్పుకుందాం. The first is మొదటిది power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి. I think I always just put myself in the begging position. నేను అనుకుంటా నేను ఎల్లప్పుడూ కూడా ఆయనను అడుక్కునేటువంటి స్థితిలో పెట్టుకుంటున్నాను. Begging for the Spirit to use power to move or to do. కాబట్టి ముందుకి సాగిలాగిన ఆ కార్యం జరిగించలాగిన ఆత్మని నేను వేడుకోవడం. But there is a power in us. అయితే మనలో ఒక శక్తి ఉంది. There is no need to beg. మనం అడగవలసిన అవసరం లేదు. There is a need to utilize that power and use it for the kingdom. ఆ శక్తిని ఉపయోగిస్తూ ఆయన రాజ్యము కొరకే దాన్ని ఉపయోగించవలసిన అవసరం ఉంది. Matthew 17:20 gives us the ideal example of using this power. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం, ఈ శక్తిని
మనం ఉపయోగించే దాని గురించినట్టు ఒక ఆలోచన చెప్తా ఉంది. Matthew 17:20 మత్తయి says, సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. Truly I tell you, if you have faith as a small mustard seed, you can say to this mountain, move from here to there, and it will move. Nothing will be impossible for you. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. God has imparted His Spirit to work here on earth in this time. కాబట్టి ఇక్కడ ఈ భూలోకంలో ఈ పని చేయడం కొరకై దేవుడు ఆత్మను మనకు But అప్పగించాడు. for the most part, He acts through us. అయితే ఎక్కువ శాతం ఆయన మన ద్వారా పని He does జరిగిస్తుంటాడు. not model actions and then we do it. You see, He will be working with and through us. చూడండి, ఆయన మనలో మన ద్వారా ఆయన పని చేస్తూ ఉంటాడు. He just simply, He will not tell you do it and He will sit idle. ఊరిక ఏదో నువ్వు ఆ పని చేయని ఆయన ఎక్కడో కూర్చొని ఉండడం కాదు. He nudges us in small ways to do or say His will also. కాబట్టి ఆయన చిన్న చిన్న విధానంలో ఆ పని చేయడానికి ఆయన మనకు అప్పగిస్తుంటాడు. This is the beginning of His power in us. ఇది మనలో ఆయన శక్తి యొక్క ఆరంభం. So we have to fan the flame by following it. కాబట్టి దీన్ని అనుసరిస్తూ మనం ప్రజ్వలింపజేయాలి దీన్ని. And also we have to act in His word. ఆయన ఒక మాటల ప్రకారంగా మనం చేయాలి కూడా. So no fear, only power. కాబట్టి ఇక్కడ భయం లేదు, శక్తి మాత్రమే. We stand with the power of God in our lives in us. మన జీవితాల్లో దేవుని యొక్క శక్తిని కలిగి మనం ఉంటున్నాం. Then secondly, రెండవది the love of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ. The love of the Holy Spirit is what drives us on. పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంది. The love that we recognized and made us fall to our knees and accept Him as Lord and Savior now carries us on in the spirit. అదే ప్రేమ మనం ఆయన ఎదుట మనం సాగిలపడి ఆయనను పూజించినటువంటి ఆ ప్రేమ మనల్ని ముందుకు ఆయన మనం యేసుక్రీస్తు ప్రభు గారు రక్షకుడుగాను మనం అంగీకరించినటువంటి ఆ ప్రేమనే మనకు ముందుకు నడిపిస్తా And that carries us on in the spirit. కాబట్టి ఆత్మ యందు అది మనల్ని ముందుకు That నడిపించేది. love that 1 Corinthians 13 describes better than any of us could. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన 13వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రేమ మనలో మనం చేయలేనటువంటి None of us can describe it. మనలో ఏ ఒక్కరము దాన్ని But వివరించలేనటువంటి. it carries us through the lonely and fearful times of life. కాబట్టి మన జీవితంలో ఒంటరితనం భయభీతులతో ఉన్న ఆ పరిస్థితిలో నడిపించేదిగా ఉంది. And it hoists us into His arms when we can't walk anymore and raises our fists in the jubilation when we triumph. మనం ఇంకా ముందుకి నడవలేని ఒక అడుగు కూడా వేయలేనటువంటి ఆ పరిస్థితిలో ఆయన బాహుల్లోనికి మనం వచ్చి సంతోషంతో మనము ఆ కేక వేయగలం మనం. And His love pours out upon us as we give over the fears that we have listed. కాబట్టి మనకున్న ఈ భయాలు ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో మనం పెట్టినప్పుడు ఆయన ప్రేమ మన యందు His కుమ్మరించబడుతుంది. love pours in and fills those empty places left by that fear. ఆయన ప్రేమ మనలో కుమ్మరించబడి భయాన్ని బట్టి ఏదైతే ఖాళీ శూన్యం ఏర్పడిందో ఆ ప్రదేశం అంతా కూడా ప్రేమతో నింపబడుతుంది. Love conquers the fear of rejection కాబట్టి ప్రేమ ఈ భయము తృణీకారాన్ని జయిస్తుంది. and loneliness, ఒంటరితనాన్ని, financial ruin, ఆర్థికపరమైన శిథిలావస్థలు, and when you are abandoned or condemned, నువ్వు విడిచిపెట్టబడ్డావు ఖండించబడినావు అన్నప్పుడు, and it overcomes confusion. కాబట్టి కలవరం అంతని కూడా అధిగమిస్తుంది. And the spirit of love is already within us, కాబట్టి ఈ ఆత్మ యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనలో ఉంటుంది. pouring into those places that need His soothing balm. కాబట్టి ఎవరెవరికైతే ఇది అవసరత అయి ఉంటుందో వారిలో కుమరించబడతా ఉంది. Now we have seen ఇప్పుడు మనం the చూసినాము power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి, the love of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, now the self-control of the Spirit. ఇప్పుడు ఈ ఆత్మ యొక్క స్వీయ నిగ్రహం. So it has been interesting to look at this word. కాబట్టి ఈ మాట వైపు చూడడం ఇచ్చిన ఆసక్తి కల్పించేదిగా ఉంది. It is not the word that comes to mind in controlling our lives. అంటే ఇది మన జీవితాన్ని అదుపు చేసేటువంటి సంగతి కాదు ఇప్పుడు ఇది. It is not self-mastery or restraint. కాబట్టి ఇదేదో మన సొంతగా మనం దాని మీద పట్టు సాధించి మనం ఏదో చేయాలనేది కాదు. In those cases where we do things that are contrary to what we normally do or things that we think would be better, that the Spirit at work in us, it will keep us under control. ఆ విషయాలు అంటే ఎక్కడైతే మనం చేయగలమో ఇది నేను సాధించగలను అనుకుంటామో అది కాదు, అక్కడ ఆత్మ తన అధీనంలో పెట్టుకొని నడిపించేది. And also the spirit of courage. అంతేకాకుండా ధైర్యంతో కూడిన ఆత్మ. Since we have spirit which is not of fear, చూడండి మనము పిరికితనం గల ఆత్మ మనకి ఇవ్వబడలేదు so కాబట్టి we have a spirit of courage. కాబట్టి మనకి ధైర్యంతో కూడిన ఆత్మ ఉంది. So we face our fear and come out the other side. కాబట్టి మన భయాన్ని ఎదుర్కొంటూ మనం మరో పక్కకు వస్తున్నాం. We use the power of the spirit to face it. కాబట్టి మనము ఆ ఆత్మ We use the power of the spirit to face the fear. ఈ భయాన్ని ఎదుర్కోవడానికి శక్తినిచ్చేటువంటి ఆత్మను కలిగి ఉన్నాం. And we love to carry us through His action, control,
to change how we act and react. కాబట్టి ఏ రీతిగా మనం ఈ పరిస్థితిలో స్పందించాలో, ఏ రీతిగా మనం మార్పు చెందాలో ఆత్మ ద్వారా మనం నడిపించబడతాం. I ask God to change my actions when it is a situation where I would usually get frustrated. ఎక్కడైతే నేను ఎంతో కృంగి నిరాశలో ఉంటానో ఆ పరిస్థితి నుండి నన్ను మార్పు చేయాలని ఆత్మ నేను కోరుతా So ఉంటాను. then the Spirit will come into action. అప్పుడు ఆత్మ వచ్చి కార్యం జరిగిస్తా So ఉంటుంది. how to stir up the Holy Spirit in our life? కాబట్టి మన జీవితాల్లో ఈ పరిశుద్ధాత్మని ఏ రీతిగా ప్రజ్వలింపజేయాలి, What can we do to avoid quenching the Spirit? ఆత్మను ఆర్పేటువంటి పరిస్థితి నుండి ఎట్లా మనం తప్పించుకోగలము, How can we stir up to work more powerfully in our ఏ lives? రీతిగా మన జీవితంలో మరింత శక్తివంతంగా చేయడానికి మనం ప్రేరేపించబడగలం. Here is some guidance from Paul. కాబట్టి ఇక్కడ పౌలు నుండి మనకు కొన్ని మార్గదర్శక సూత్రాలు We have to ఉన్నాయి. walk in the Spirit, Galatians 5:16. గలతీయులకు రాసిన పత్రిక 5:16 ఆత్మయందు నడుచుకోవాలి. Strive to avoid the works of flesh. కాబట్టి శరీర క్రియలు చేయకుండా జాగ్రత్త పడాలి. If we read Galatians 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో what are చదివితే the works of flesh? శరీర కార్యాలు ఏమిటి? 5:19 to 21. 5వ అధ్యాయము 19 నుండి 21 The వచనాల్లో works of flesh are adultery, fornication, uncleanness, lewdness, idolatry, sorcery, hatred, contentions, jealousies, outbursts of wrath, selfish ambitions, dissensions, heresies, envy, murders, drunkenness, revelries, and the like. 19 to 21. 19 నుండి 21 వచనాల్లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. So avoid the works of flesh. కాబట్టి శరీర కార్యములు తప్పించుకోవాలి. Then secondly, రెండవది cultivate the fruit of the Spirit. ఆత్మ యొక్క ఫలమును మనం అలవర్చుకోవాలి. What is that fruit? అదేం ఫలము? Again 22, 23 verses. 22, 23 వచనాల్లో మనం The fruit చూడవచ్చు. of the Spirit is love, joy, peace, long suffering, kindness, goodness, faithfulness, gentleness, and self-control. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. Then thirdly, మూడవది develop a genuine love for truth. కాబట్టి సత్యము కొరకు వాస్తవమైనటువంటి ప్రేమను పుట్టించాలి. We have to mortify the deeds of flesh. శరీర కార్యాలను చంపివేయాలి. Secondly, we have to give the fruit of the Spirit. రెండవది ఆత్మ కార్యములు, ఆత్మ ఫలాలు ఫలించాలి. Thirdly, we have to love the truth. మూడవదిగా సత్యమును We ప్రేమించాలి. can do this by studying the Bible కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్ చదువుట ద్వారా చేయగలం. and by striving to live by it every day. కాబట్టి అనుదినం కూడా వాటిని బట్టి జీవించటం వల్ల చేయగలం. Paul wrote that a love of the truth is crucial to salvation and avoiding deception. కాబట్టి పౌలు సత్యమును ప్రేమించుట ఈ రీతిగా చేయటం వలన మనము మోసము, కుయుక్తులు వీటిని That is తప్పించుకోగలం. what we read in 2 Thessalonians 2:10. ఇది తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:10లో చదువుతాం. And fourthly, నాలుగవది work hard to provide for your family and others. కాబట్టి నీ కుటుంబ పోషణ, ఇతరుల సహాయార్థమై కష్టపడి పనిచేయాలి. This is a basic but essential key of Christian living. కాబట్టి ఇది ప్రాథమికమైనది. అయితే క్రైస్తవ జీవితానికి ఇది చాలా అవసరమైనటువంటిది మన జీవిత విధానానికి. 1 Thessalonians 4:11. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:11, 2 Thessalonians 3:12. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:12, 1 Timothy 5:8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8. All these verses support ఈ this. వచనాలన్నీ కూడా దీనికి ఆధారంగా ఉన్నాయి. Fifthly, ఐదవదిగా live a life of giving. కాబట్టి మనం ఇచ్చేటువంటి జీవితాన్ని కలిగి You ఉండాలి. also stir up God's Spirit by giving to him who is in need. కాబట్టి అక్కర్లో ఉన్న వారికి ఇచ్చుట ద్వారా నీ యొక్క ఈ వరమును ప్రజ్వలింపజేయాలి. Ephesians 4:28. ఎఫెసీ 4:28. Compare it with Galatians 6:10. గలతీయులకు రాసిన 6వ అధ్యాయం 10వ వచనంతో దాన్ని Yeah, సరిపోల్చుకోవచ్చు. an attitude, a lifestyle of giving is essential to Christian growth. క్రైస్తవ ఎదుగుదలకి ఇచ్చేటువంటి ఈ వైఖరి అనేది అలవర్చుకోవాలి. And sixthly, 6వది regularly assemble with other Christians. క్రమముగా ఇతర విశ్వాసులు క్రైస్తవులతోనూ కలిసి సహవాసం The చేస్తున్నారు. Bible says బైబిల్ చెప్తుంది we can stir up love and good works by the assembling of ourselves together. కాబట్టి మనల్ని మనం ఆ రీతిగా సహవాసంలో కలిసి ఉండటం ద్వారా ప్రేమలో మనము వేరుపారగలము, That is what Hebrews ఎదగలము. 10:24-25. హెబ్రీ 10, 24, 25 వచనాలు అవే మాటలు ఉన్నాయి. So now that we have considered the background and meaning of Paul's message to Timothy, కాబట్టి ఇక్కడ పౌలు తిమోతికి ఇచ్చిన ఆ వర్తమానం గురించిన సంగతులు మనం చెప్పుకున్నాం. so what can we conclude 2 Timothy 1:6 mean for us today? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ముగింపులో ఇవి మనకి ఎట్లా అన్వయింపజేయబడుతున్నాయి చూద్దాం. Like Timothy, తిమోతి వలె we too should strive to stir up the gift of God which is in us. మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆత్మీయ వరమును ప్రజ్వలింపజేయాలి. In other words, మరొక మాటలో stir up చెప్పాలంటే the Holy Spirit in your life. అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు ప్రజ్వలింపచేయాలి. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God. కృపగల మా దేవా, O Lord, we thank Thee for Thy living word. దేవా మీ జీవ వాక్యమును బట్టి వందనం The word చెల్లిస్తున్నాము. is having life, it can speak to us. దేవా ఈ మాటలో జీవముంది, మాతో మాట్లాడుతుంది. Help us to stir up the gift that is given by the Spirit. దేవా ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించబడిన వరమును ప్రజ్వలింపజేయుటకు సహాయం Help us to చేయండి. enjoy the love of the Holy ప్రభా Spirit. పరిశుద్ధాత్మ వరమును మేము ప్రభా మరి The love. ఆ ప్రేమను మేము Help ఆనందించేవారుగా us to చేయండి. enjoy the power of the Holy Spirit పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించే వారంగా చేయండి. and self-control. ప్రభా స్వీయ నిగ్రహాన్ని And కూడా, give us the courage, O Lord, to mortify the deeds of flesh. శరీర క్రియలను ప్రభా చంపివేయడానికి గల ధైర్యం మాకు అనుగ్రహించండి. And help us to bring us the fruit of the Spirit. ఆత్మ ఫలము ఫలించుటకు సహాయం చేయండి. Enable us, O Lord, to develop the attitude, lifestyle of giving and loving others. ప్రభా ఇతరులకు ఇచ్చి ఇతరులు ప్రేమించేటువంటి ఆ జీవిత విధానం వైఖరిని మేము ప్రభా అలవర్చుకునే దానికి సహాయం చేయండి. Help us to love the truth. సత్యమును ప్రేమించుటకు సహాయం All చేయండి. these things will help us, O Lord, to fan the flame that Thou hast kept us in our lives. ఇవన్నీ కూడా మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఆ వరమును ప్రజ్వలింపజేయడానికి తోడ్పడేవి. Speak to us more and more. ప్రభా మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. We do pray in the all-loving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమించేటువంటి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.